అబ్బబ్బబ్బబ్బబ్బా, నా లిప్స్ చూస్తుంటే నాకే పిచ్చి కిక్ వచ్చేస్తుంది. ఇక నా బాయ్ ఫ్రెండ్ చూస్తేనా చెర్రీ ఫ్రూట్లా జుర్రేస్తాడు. హాయ్ ప్రియా. శ్రీ వద్దులు శ్రీ, నాకు ఇటువంటి ఇష్టం ఉండదు. కమ్ ఆన్ డియర్, వి ఆర్ ఇన్ లవ్. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాను చెప్పు? లోన్లీగా ఇద్దరం ఒకే గదిలో ఉన్నాము. ఇంతకంటే మంచి ఛాన్స్ ఎప్పుడు వస్తుంది చెప్పు? ఈ ఛాన్స్ మిస్ కాకుండా లాగించేద్దాం. నీ మాటలు విని కమిట్ అయితే ఆ తర్వాత నేను అబార్షన్ చేసుకోవాల్సి వస్తుంది. నన్ను వద్దులు శ్రీ. ప్రియా ప్రియా ప్రియా, అబ్బా ఒక్కసారి ఆగు ప్రియా, ఒక్క ఛాన్స్ ప్రియా. అబ్బా శ్రీ. అబ్బ శ్రీ కాదు, కిస్మి శ్రీ అనాలి. అవన్నీ మ్యారేజ్ తర్వాతే. సరదాగా ఓ పంచేద్దామా? ఏంటి? ఒక్క నిమిషం. సరదాగా మందు కొడదామా? శ్రీ ఏంటిది? నిన్ను చూస్తుంటే నాకు ఎంత కోపం వస్తుందో తెలుసా? నిన్నిలా కోపంలో చూస్తుంటే ఎంత ముద్దొస్తున్నావో తెలుసా? శ్రీ ఈ టూర్కి రావడం కోసం మా పేరెంట్స్ ఒప్పించడానికి నేను ఎంతో కష్టపడ్డాను. ప్రియా, ఇప్పుడు నిన్నేమన్నానని ఇంతగా రియాక్ట్ అవుతున్నావు? ఐ మీన్ మై లిమిట్స్ యూనో. అయినా మనం త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం కదా, సరదాగా కంపెనీస్తే తప్పేంటి? కానీ ఆ తర్వాత మీ అబ్బాయిలు మీ లిమిట్స్ దాటుతారు. అదే మా అమ్మాయిలకి ప్రాబ్లం. మీ మనసు నొప్పించలేక, నో చెప్పలేక సైలెంట్ అయిపోతాం. రేపు జరగకూడనిది ఏదైనా జరిగితే సొసైటీలో బ్లేమ్ అయ్యేది మేమే కదా. అందుకే ఈ విషయంలో నేను జాగ్రత్త పడాలనుకుంటున్నాను. అంతే తప్ప నిన్ను బాధ పెట్టాలని కాదు. సారీ ప్రియా, నువ్వు ఫ్యూచర్ గురించి ఇంత డెప్త్గా ఆలోచిస్తావని అనుకోలేదు. అందరమ్మాయిలాగే నిన్ను అనుకున్నాను. ఐఎమ్ రియల్లీ సారీ ప్రియా. ఐఎమ్ వెరీ వెరీ సారీ ప్రియా. మన మధ్య ఉండాల్సింది సారీలు కాదు, అండర్స్టాండింగ్. నువ్వు నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. మన మధ్య ఉండాల్సింది థ్యాంక్స్ కాదు, అండర్స్టాండింగ్. ప్రియా, అట్లీస్ట్ వన్ కిస్. ఐఎమ్ సారీ, దానికి ఇంకా చాలా టైం ఉంది.